హాయ్ అండి, సింపుల్గా మిల్ మేకర్తో ఫ్రైడ్ రైస్ తయారు చేయండి. బాగుంటుందండి లంచ్ బాక్స్లోకి అయితే. ఫస్ట్ నీళ్ళు తీసుకొని గ్యాస్ మీద పెట్టేసి నీళ్ళు వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు మిల్ మేకర్ తీసుకొని ఉడికించుకొని గట్టిగా పిసికేసి ఒక బౌల్లో వేసుకోండి. వాటర్ అంతా పోతాయి. ఈ బౌల్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోండి. ఇవన్నీ కూడా మిల్ మేకర్స్కు బాగా పట్టించండి. లేదంటే ఒక చుక్క వాటర్ అలా చల్లుకుంటూ పట్టించండి, సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఒక్కొక్కటిగా వేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు కాల్చుకోండి. వీటిని ఒక బౌల్లో వేసుకొని మళ్ళీ పెద్ద కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే పొట్టు తీసిన 4-5 వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చిన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు కూడా ఒక కప్పు వరకు వేసేసుకోండి, సరిపోతుంది. క్యాప్సికమ్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో టమాటా సాస్, చిల్లీ సాస్, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ కూడా వేసేసుకోండి. మీ దగ్గర ఎటువంటి సాసులు లేకపోతే 2 టమాటాలు కట్ చేసి వేసుకోండి, సరిపోతుంది. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న మిల్ మేకర్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న అన్నం కూడా వేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను, నచ్చితే చూడండి.